హలో వ్యూయర్స్, పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యంతో పాటు మొత్తం 11 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A11గా అల్లు అర్జున్ని చేర్చారు. ఇదే కేసుపై శుక్రవారం అల్లు అర్జున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం 11 గంటల వరకు ఈ అరెస్టు జరిగితే సాయంత్రం 6 గంటల వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో సంచలనంగా మారింది. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి క్రిమినల్ కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందారు. అదే టైంలో ఇటు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీ డిప్యూటీ సీఎం కూడా తమ కార్యక్రమాలను వాయిదా వేసుకొని అల్లు అర్జున్ ఇంటికి బయలుదేరారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు 14 రోజుల పాటు అల్లు అర్జున్కి రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజుల పాటు తమ అభిమాన నటుడు జైల్లోనే ఉంటాడనే ఆందోళన ఆయన అభిమానుల్లో వ్యక్తమైంది. అయితే ఇదే అంశానికి సంబంధించి తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు అల్లు అర్జున్కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. అదే టైంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆయనపై నమోదైన కేసులు భారతీయ న్యాయ సంహిత 105, 118 సబ్సెక్షన్ 1, 3/5 రెడ్ విత్ సెక్షన్లపై పలు ప్రశ్నలను వేసింది హైకోర్టు. ఒక సామాన్యుడికి ఎలాంటి హక్కులు ఉంటాయో సెలబ్రిటీలు అందరికీ అలాంటి హక్కులే ఉంటాయని, సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన రావటం వల్లే ఘటన జరిగిందనే కారణం చూపుతూ ఆయన ఒక్కడినే బాధ్యుడిని చేయలేమని, అదే టైంలో రేవతి మరణం చాలా బాధాకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. సో మొత్తం మీద ఉదయం 11 గంటల నుంచి జరిగిన ఈ అరెస్టు వ్యవహారం అల్లు అర్జున్కు బెయిల్ రావడంతో సద్దుమణిగింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. గతంలో షారుఖ్ ఖాన్ ముంబై నుంచి తమ సినిమా కార్యక్రమానికి సంబంధించి వెళ్తూ ట్రైన్లో నుంచి కొన్ని టీషర్ట్లు, కొన్ని బంతులు విసిరేశాడు. ఆ టైంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనకు షారుఖ్ ఖాన్ని బాధ్యుడిని చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అహ్మదాబాద్ హైకోర్టు ఆ వ్యవహారంలో షారుఖ్ ఖాన్ ఒక్కడనే బాధ్యుడిని చేయలేమని చెప్తూ ఆ కేసును కొట్టేసింది. కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అంతేకాకుండా బండి సంజయ్ని అరెస్టు చేసే టైంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇక జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో అర్నబ్ గోస్వామికి ముంబై హైకోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇదే అంశాలను అల్లు అర్జున్పై కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది కూడా. సో మొత్తం మీద ఉదయం 11:30కు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళటం, సాయంత్రం 6:30 వరకు బెయిల్ రావటం, దాదాపు ఈ 7:30 గంటల సమయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. క్షణానికి అప్డేట్స్ కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూశారని చెప్పవచ్చు. అయితే ఇదంతా ఒక విషయం అయితే, అల్లు అర్జున్ అరెస్టు అంశం అనేది అటు సెలబ్రిటీలతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లకు, కార్యక్రమాల నిర్వాహకులకు, రాజకీయ పార్టీలకు కూడా కొన్ని లెసన్స్ అని చెప్పవచ్చు, ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అల్లు అర్జున్ కేసు మరోసారి గుర్తు చేసింది. అదే టైంలో తమ అభిమాన నాయకుడి సినిమా చూసేందుకు కానీ, తమ అభిమాన నటుడిని చూసేందుకు కానీ, తమ అభిమాన నాయకుడి సభలకు వెళ్లేందుకు వచ్చే ప్రజలు కానీ ఎలా వ్యవహరించాలో కూడా ఈ ఘటన చెబుతుంది. వాస్తవానికి తమ అభిమాన హీరో సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి చనిపోవడం చాలా బాధాకరమే. ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించడంతో పాటు సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి అంటే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజకు వైద్య సహాయం అందిస్తామని, వైద్య ఖర్చులు తాము భరిస్తామని ఆయన ప్రకటించారు. ఈ పరిహారం విషయం, సానుభూతి విషయం ఎలా ఉన్నప్పటికీ సెలబ్రిటీలు వ్యవహరించాల్సిన తీరు, అదే టైంలో అభిమానులు కానీ, ఆ సభలకు హాజరవ్వాలనుకునే వారు కానీ ఎలా వ్యవహరించాలో అనే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తుంది. సో మొత్తంగా చెప్పాలంటే ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఏ ఒక్కడో బాధ్యుడిని చేయాల్సి వస్తే గతంలో చాలా ఘటనలు జరిగాయి. ఏపీలో పుష్కరాల టైంలో 40 మంది పైగా చనిపోయారు. ఆ తర్వాత గోదావరిలో బోటు మునిగి చాలామంది చనిపోయారు. అనేక ఘటనల్లో, అనేక ప్రమాదాల్లో పదుల సంఖ్యలో చనిపోయారు. అది వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ కేసు నుంచి మొదలు పెడితే ఇటు కొండగట్టు బస్సు ప్రమాదం వరకు అనేక ఇష్యూలు జరిగాయి. ఈ ఘటనలన్నింటిలో ఏ ఒక్కరినో బాధ్యులు చేయాలంటే కనుక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పాటు కింది స్థాయి వరకు ఉన్న అందరినీ బాధ్యులను చేయాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా, ప్రభుత్వాలు భారీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నా మరోసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
అల్లు అర్జున్ కేసు ఒక ప్రామాణికంగా మారుతుందని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని కోరుకున్నాం.